నార్మల్ రైస్‌తో ఎలాంటి సాసులు వాడుకోకుండా సింపుల్‌గా చికెన్ ఫ్రైడ్ రైస్ చేశానండి. మీకు నచ్చితే ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక కడాయిలోకి చికెన్‌ని వేసుకొని, అందులోకి సాల్టు, కారం, మిరియాల పౌడర్ వేసుకొని కలుపుకుంటూ లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్‌లోకి వేసేసుకొని అదే కడాయిలోకి 2 ఎగ్స్‌ని పగలగొట్టుకొని తీసుకోవాలి. ఇందులోకి కూడా కొద్దిగా మిరియాల పౌడర్, కారం, సాల్ట్ వేసుకొని ఎగ్స్‌ని కూడా ఈ విధంగా లైట్‌గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఈ విధంగా స్లైసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్‌ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు వేసుకున్నానండి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఎగ్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ చొప్పున మిరియాల పౌడర్, జీరా పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా, పసుపు వేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడా సాల్టు, కారం వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి చల్లార్చుకున్న రైస్‌ని వేసుకోవాలి. నేను 1 గ్లాస్ వరకు తీసుకున్నానండి. హై ఫ్లేమ్‌లోనే ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.